మన సబ్ సెంటర్ మన చంద్రశేఖర్ కాలనీ సెక్టార్లో ఇక్కడ దగ్గర सब सेंटर ఉన్నాయి కదా अर्बन हेल्थ सेंटर ఉన్నాయి కదా यूपीएससी అందులో డాక్టర్ ఇంతకు ముందు మేడం ఉండే కదా मैडम की तबादला हो गया सारा है अपना गली के डॉक्टर है इन समझ में आ रहा है हिंदी में बोल दो डॉक्टर का नाम अरविंद है ये पोषण महाशय के लिए हम साथ को बुलाए सार बोल के आपके साथ बात करते इन्होंने है हेल्थ सुपरवाइजर पहचानते सब लोग मैडम को पहचानते మేడం తెలిసిన అందరికీ తెలుసు అన్నది బ్యాచ్ डीडब्ल्यू ऑफिस से सुनीता मैडम आए डिस्ट्रिक्ट ICPS కవిత గారు మా డీడబ్ల్యూ ఆఫీస్ నుంచి వచ్చారు తన అమూల్యమైన సందేశం ఇస్తారు సూపర్వైజర్ మేడం గారికి తర్వాత హెల్త్ డాక్టర్ మెడికల్ డాక్టర్ గారికి తర్వాత హెల్త్ సూపర్వైజర్ మేడం గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ మా ఆయమ్మలందరికీ మా బెనిఫిషియర్స్ అందరికీ కూడా పోషణ మాసం యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు కవిత. నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మన డీడబ్ల్యూఓ మేడం గారి ఆఫీస్లో పనిచేస్తాను. మేము పనిచేసేది ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద పనిచేయడం అన్నది జరుగుతుంది. మన సూపర్వైజర్ మేడం వాళ్ళందరితో కూడా కలిసి ప్రోగ్రామ్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతున్నది. మేము కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ స్పెషాలిటీ ఏంటి అంటే పిల్లలకు సంబంధించి మహిళలకు సంబంధించి మహిళల సాధికారతకు సంబంధించి మేము పనిచేస్తాము. మహిళల సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా శారీరకంగా ఎదుగుదల అంటే అభివృద్ధి సాధించడంలో మేము పనిచేస్తాం అన్నట్టు అన్ని రంగాలలో మహిళలు అభివృద్ధి సాధించడంలో పనిచేస్తాం. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి జీవనోపాధి కొరకు వారు ఏదైతే చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారో వాళ్ళకి కూడా మేము లోన్స్ అనేది ఇప్పించడం అన్నది కూడా మేము జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఏంటి అని అంటే మేము పనిచేసేది పిల్లల భవిష్యత్తు రీత్యా వాళ్ళ చదువు అన్నది ఎక్కడా కూడా ఆగిపోకుండా వాళ్ళకి స్పాన్సర్షిప్స్ ఇప్పించడంలో వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇప్పించడంలో మోటివేటింగ్గా చేయడంలో చదువుల విషయంలో తర్వాత వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఎక్కడ బయటపడేది కాకుండా వాళ్ళకు అన్ని రకాలుగా తోడ్పాటు అభివృద్ధి చెందడంలో మేమడము వాళ్ళకి సంబంధించినటువంటి చేయడం అన్నది ఎప్పుడు కూడా జరుగుతుంది. దాదాపు చాలా అంగన్వాడీ అక్కడ అవేర్నెస్ అన్నది మేము కండక్ట్ చేస్తాం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఏంటి పోషణ గురించి మనం చెప్పుకుంటాం. ఈ పోషణ గురించి ఎవరైనా మాట్లాడగలుగుతారా? అంటే ఇప్పుడు మన హెల్త్ సంబంధించినంత డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పోషణ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా తీసుకుంటాం, నిత్య జీవితంలో మనం తీసుకునేటువంటి ఫుడ్ అంటే ఫుడ్ తింటేనే కదా మనం బ్రతకగలుగుతాం, మన పనులు చేసుకోగలుగుతాం, అవునా కదా? లేకపోతే మనకి శక్తి ఉంటుందా, చేసుకోగలుగుతామా, మన జీవనోపాధి ఉంటుందా? ఓకే, తీసుకుంటాం. అయితే మరి ఏ రకమైనటువంటి ఫుడ్, ఏ రకమైనటువంటి ఆహారం, ఏ రకమైనటువంటి పోషణ మనం తీసుకోవాలి అది తెలిసిన మీకు? దానికోసమే మనకు అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమే గవర్నమెంట్ కృషి చేయడం జరుగుతుంది. తల్లులకు, గర్భవతులకు, పిల్లలకు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎంత మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. మీకు తెలుసు మన సెంటర్స్లలో న్యూట్రిషన్ ఫుడ్ ఏముంటాయి? ఎగ్స్ చెప్పాలి, ఇక్కడికి వచ్చే బెనిఫిషియర్స్ చెప్పాలి. పాలు, ఎగ్స్, ఇంకా ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రు? మనకి మంచి పౌష్టికాహారం అనేది రావడం కోసము మనకు ఇది గవర్నమెంట్ పెట్టింది. మరి ఇక్కడికి కొందరు వస్తారు బెనిఫిషియర్స్, కొందరు ఏంటి ఇళ్లలోకి తీసుకెళ్తారా? అలా కాకుండా మనము సెంటర్కే వచ్చి తినాలి. సెంటర్కి వచ్చి తింటే ఎవరు ఎంత అసలు తింటున్నారా లేదా, మరి ఏ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకేమైనా దుర్వినియోగం అవుతుందా అన్నది కూడా మనకు అర్థమైపోతుంది కదా. ఓకే, ఈ రకమైన ఇప్పుడు తీసుకుంటాం, ఈ ఎగ్స్ తీసుకుంటాం. ఎగ్స్లలో అంటే దేంట్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రోటీన్స్ మన జీవితానికి అంటే మన నిత్య జీవితంలో మనకు కావాలి అన్నది మీకు తెలియాలి, అవునా కదా? మనకు కావాలన్నది తెలియాలి. తెలిస్తే దాన్ని మనము ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం కదా. ఎందుకంటే
మనము ఇప్పుడు మనకు కరెక్ట్ ప్రోటీన్స్ అందకపోతే మన జీవితంలో కరెక్ట్ ప్రోటీన్స్ అనేది మనము డైలీ తీసుకున్నట్లయితే కొంచెం 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 మన ఇమ్యూనిటీ అంటే ఏంటి, మన శక్తి అనేది క్షీణిస్తుంది, తగ్గిపోతూ ఉంటుంది. అది ఒక రోజుకి ఏమైపోతుంది అంటే తగ్గిపోయి అనేక రకమైనటువంటి రోగాలకు దారి తీయడం జరుగుతుంది. అది ఏ రకంగా కావచ్చు, నర్వస్ అంటే ఈ నరాలు వీక్ కావడం కావచ్చు, లేకపోతే అదే ఆర్గాన్స్కి ఎఫెక్ట్ కావచ్చు, కాళ్ళు చేతులు కూడా ఖర్చుపడిపోవచ్చు. ఏదైనా సరే అంటే నాకెందుకు కొంచెం తల్లిని ఉంటారు అంటే ఆర్థిక స్థితి కరెక్ట్ లేకపోయినా కూడా కొందరు తల్లులు నాకెందుకు కరెక్ట్ ఫుడ్ నేను తీసుకుంటే ఒక పూట తిని ఉండిపోతా, నా పిల్లలకు మంచిగా పెడితే చాలు. చాలామంది మనం తల్లుల ఆ రకంగా అనుకుంటాం, అవునా కాదా? అనుకుంటారా లేదా? నా పిల్లలకు మంచి ఫుడ్ ఇస్తే చాలు అంటే పాపం వాళ్ళకు తీసుకునే స్తోమత కూడా కరెక్ట్ లేకపోవచ్చు. కానీ నువ్వు సరిగ్గా ఉంటేనే నీ పిల్లలు అనేది సరిగ్గా ఉంటారు, మంచి సక్రమంగా పెరుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఈ రోజులలో మనం సంపాదించుకునే ఆస్తి ఏంటంటే ఆస్తులు, ఇండ్లు, పొలాలు, కార్స్ కాదు, ఆరోగ్యం. నీ ఆరోగ్యానికి నువ్వు ₹1 పెట్టకుండా నువ్వు తీసుకునే ఫుడ్లో మంచి పుష్టిగా ఉన్నట్లయితే నీకు ఏ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పని లేదు, అవునా? నీ ఇంట్లోనే ఒక చిన్న సైజు వైద్య సదుపాయం ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నటువంటి ప్రతి దాంట్లో కూడా మనకు ఇంటి వైద్యం ఉంటుంది. మీకు తెలిసిన జీలకర్రల మంచి ఇంటి వైద్యం ఉంటుంది. ఇంకా దేంట్లో ఉంటాయి చెప్పండి? మిరియాలు, ఇంకా పసుపు, ఇంకా టమాటాలు, క్యారెట్స్ మనం తీసుకున్నాం. అదేవిధంగా మనం తీసుకునే ఆకుకూరలు, పప్పు దినుసులు, తర్వాత మనం తీసుకునే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ. అయితే మనకు ఫుడ్ తీసుకునేటప్పుడు మనం పళ్ళెంలో ఎట్లా పెట్టుకుంటాం, ఏం చేస్తాం? ఇందాకే చెప్పాను, ఒక పూట తింటే సరిపోతుంది అని చెప్పేసి ఒక తల్లి అనుకుంటారు కదా. ఏదో ఒక కూర ఉంటే సరిపోతుంది, ఒక పప్పు లేకుంటే ఏదైనా ఇంకో ఆకుకూర లేకపోతే పచ్చడితో కూడా తినేసి పాపం బతికేస్తాం. అది ఈ రోజున ఏర్పడదు. పాపం ఆర్థిక స్తోమత సరిగా లేక ఇంట్లో ఏమైనా వేధింపులు ఉంటే, ఎవరితో నేను అత్తమామలతో వేధింపులు ఉంటే, సరైన తిండి దొరకక రకరకాల కారణాలు కూడా సరిగా పోషణ తీసుకోకపోవచ్చు. పాపం ఆమె పరిస్థితి దినదినానికి ఏమవుతుంది, ఈరోజు చేసినటువంటి శ్రమ రేపు చేయలేకపోవచ్చు, అవునా కాదు? రేపు చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏమంటుంది, ఇంకా 2 ఏళ్ళక ఇంకా 5 ఏళ్ళక ఆమె ఆరోగ్య స్థితి క్షీణించవచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మన ఇంటికి బట్టి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తామో మనకు కూడా అలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఒక పళ్ళెంగా ఒక పప్పు, ఒక పల్చటి కూర, ఇంకొకటి ఇప్పుడు నువ్వు గట్టి కూర ఎట్లయితే తీసుకుంటే ఒక 2-3 రకాల కూరగాయలు పచ్చగా ఉండేటట్టు అంటే 2-3 రకాల కూరగాయలతో మనం భోజనం చేయాలని చెప్పేసి మనకు పోషణ చెప్తుంది, అవునా కదా? అట్లా తీసుకున్నట్లయితే గుడ్డు తీసుకుంటావు, గుడ్డు తింటావు, దానికి అది ఒకటిదంతా అన్నం తినేస్తావా? ఇంకా పక్కకు ఏదో పప్పు ఇంకో ఏదో ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూర ఉంది, తోటకూర ఉంది, పాలకూర ఉంది, మెంతి కూర ఉంది. అదేవిధంగా మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయి తెలుసా మీకు? మునగాకు మనం ఏం చేస్తాము, పప్పులలో మనం ఏం చేసుకుంటాం, మునక్కాయలు వేసుకుంటాం. మరి మునగాకు ఎంత మంచి ఆరోగ్యానికి ఎంత మంచి ప్రయోజనకారం మీకు తెలుసా? మునగాకు మన టీచర్స్ చెప్తుంటారు, మునగాకు మంచిగా తినండి, సమృద్ధిగా తినండి. మునగాకులో చాలా ఉంటారు డైలీ.
అందరూ వినియోగించుకోండి సర్వీసెస్. కొత్తగా పెళ్ళి అయిన తర్వాత మన ఆశాసు ఆల్రెడీ రాసేసుకుంటారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన కాగానే 3 months లోపే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎర్లీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవసరం ఉన్న సేవలు అందించగలుగుతాం అన్నట్టు. ఐరన్ ట్యాబ్లెట్లు అండ్ కాల్షియం ట్యాబ్లెట్లు స్టార్ట్ చేస్తాము. అవి డెలివరీ ఇస్తూ ఉంటారు. ఓకేనమ్మా, అవి కంటిన్యూగా వాడాలా. తిన్న తర్వాత అరగంటకు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. కాల్షియం గోళీ ఐరన్ గోళీకి అర్ధగంట తేడాతోటి వేసుకోవాలి. అట్లనే డెలివరీ కూడా చెకప్స్ 4 చెకప్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీ చెకప్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలా ఉంది ఫీటస్, మన బేబీ ఎలా ఉన్నది లోపల తెలియదు కదా మనకు. స్కానింగ్ల ద్వారా, టెస్టుల ద్వారా, మన హెల్త్ అన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుసుకోగలుగుతాము. అందుకని 4 చెకప్స్ కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి, చేయించుకోవాలి. అలాగే మంచి ఫుడ్ తినాలి. మన పెరుగుతున్న బిడ్డకి మీకు ఇద్దరికి సరిపోయేంత తినాలి. మన బేబీ మన బరువు ప్రెగ్నెంట్ టైంలో ఒక 10 నుంచి 12 కిలోలు పెరగాలి. అయితేనే బేబీ మంచిగా వెయిట్గా పుడతాడు, ఆరోగ్యంగా పుడతాడు బాబు. ఓకేనా? దానికి సంబంధించి మనం అన్ని తీర్లా ఏ పత్తెలు పట్టకుండా మనకు చేతలేని చిన్న చిన్న పనులు ప్రెగ్నెంట్ అయితే అయ్యో అయ్యో అని అనకుండా చేతలేని చిన్న పనులు అన్నీ చేసుకోవచ్చు. మంచిగా అన్ని తీర్లా పత్తెమేం లేకుండా ఆకుకూరలు, పాలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, ఎగ్స్, మటను, చికెను అన్నీ కూడా తినొచ్చమ్మా. మధ్యాహ్నము ఒక 2 గంటలు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆరోగ్యంగా ఉంటారు. మంచి మంచి ఫోన్లలో మంచి కథలు, మంచి నీతి కథలు అట్లాంటివి వినాలి కూడా. ఓకేనా? అట్లా మంచితనము అన్నీ బేబీ వింటూ ఉంటాడు. మనం ఏది అంటూ ఉంటే అవన్నీ ఫాలో చేస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలి. అది ఫస్ట్ కాన్పుల్లో అయితే నార్మల్ కాన్పుకే మనం ట్రై చేయాలి. ఎందుకంటే సిజరీన్ అంటే 3 లీటర్ల బ్లడ్ వేస్ట్ అవుతుంది. అదే నార్మల్ డెలివరీ అయితే 1 లీటర్ తోటి సరిపోతుంది. మనం 6 months వరకు క్యూర్ కాము, పుట్టగానే బిడ్డకు పాలు ఇవ్వలేము. అదంతా రిస్క్ ఉంటుంది. ఆ పత్యాలు ఈ పత్యాలు అన్ని సుచరి ఇక్కడ అంత ఇన్ఫెక్షన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్ డెలివరీకే ట్రై చేయండి ఫస్ట్ కాన్పు వాళ్ళు. ఓకేనా? దాని తర్వాత ఇమ్యునైజేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలి. మనకి ఫ్రీ కదా డెలివరీ. మళ్ళీ డెలివరీ కాగానే మనకి ఇంజక్షన్లు స్టార్ట్ అయిపోతాయి. బీసీజీ, హెపటైటిస్, పోలియో డ్రాప్స్ వేసేస్తామన్నట్టు. అదే ప్రైవేట్ డెలివరీ అయితే ఈ అవైలబుల్ ఉండదు, ఈ సూదులు టీకా పడదు. అదే గవర్నమెంట్లో కాగానే ఇక్కడ బేబీ పుట్టింటనగానే 24 hours ఆ డోసెస్ కంప్లీట్ చేస్తామన్నట్టు. ఆ అవైలబుల్ ఉన్నది మనకి లాభం. ఓకేనా? అది కూడా వినియోగించుకోండి. అట్లాగే మనం ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఇమ్యునైజేషన్ స్టార్ట్ అవుతుంది 42 daysకు, 42 రోజులు, 6 వారాలకి మొదటి ఇంజక్షన్ స్టార్ట్ అవుతుంది, పెంటా ఇంజక్షన్. అట్లా మనం 3 సార్లు వేపియాలి. నెల వ్యవధి 28 daysకి ఒకసారి, 28 daysకి ఒకసారి 3 డోసులు కంప్లీట్ అవుతుంది టీకాలు. అలాగే 9 months కంప్లీట్ అయిన తర్వాత ఎంఆర్ఆర్ జేఈ ఇంజక్షన్ ఉంటుంది, ఐపీవి, పీసీవి. మళ్ళీ 9 కంప్లీట్ అయినాక ఆ డోసెస్ ఉంటాయి. మళ్ళీ 16 నుంచి 18 నెలలకి డీపీటీ బూస్టర్ ఉంటుంది, అది వేయించాలి. మళ్ళీ 5 సంవత్సరాలకి ఇంజక్షన్ ఉంటుంది. తర్వాత 10 years, తర్వాత 16 years పిల్లలకి ఇంజక్షన్. ఓకేనా? అవి కంప్లీట్ చేయండి. మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మన ఆశా ఏఎన్ఎం ఉంటారు మన ఏరియాలలోకి వచ్చే అంగన్వాడీ సెంటర్లు. థ్యాంక్ యూ మేడం, చాలా కోఆపరేషన్ చేస్తున్నారు మీ తరఫున మన యూఐపీ ఇమ్యునైజేషన్కు. వాళ్ళు ప్లేస్ ఇవ్వడము, మంచిగా ఏఎంసీలు, చిన్న పిల్లలు అన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు మేడం. చూసినదంతా పాజిటివ్గా ఉంది మేడం. థ్యాంక్ యూ ఐసిడిఎస్ వాళ్ళకి. మళ్ళీ అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్, ఎగ్, బాలామృతము, పాలు, రైస్ అన్నీ కూడా మీరు తినాలి. ఎందుకంటే అది బలమైన ఆహారం కదా. గవర్నమెంట్ మీకోసము, కొందరు గరీబ్ ఉంటారు, కొందరు ధనవంతులు ఉంటారు కదా,
అట్లా అందరికీ కూడా ఈ పెరుగుతున్న బిడ్డకి సరిపోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఇవన్నీ మీకు ఇస్తున్నారు సప్లై కదా. ఈ శారీరకంగా మీరు బలహీన పడుతుంది కదా, కొంచెం గ్యాప్ ఉండాలి బిడ్డకు ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ. దానికోసం మా దగ్గర స్పేసింగ్ మెథడ్స్ ఉంటాయి. అంటే తొందరగా ప్రెగ్నెంట్ రాకుండా, భర్త భార్య ఉన్న తొందరగా ప్రెగ్నెంట్ కాకుండా కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. 2018 రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. పాన్పుట్ అనే జిల్లా జుమ్జుమ్ అనే విలేజ్లో ఇది ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం లోపపోషణ లేకుండా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఇది ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలు 1975 ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రాలలో సేవలు అందిస్తున్నాం. కానీ 2018 నుంచి ప్రతిష్టాత్మకంగా మన దేశంలో ఏ గ్రామంలో కూడా లోపపోషణ లేని పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చేసుకుంటాం. అయితే ఇప్పుడు యాప్లు వచ్చినాయి అంగన్వాడీ టీచర్లకు. ఎన్ఎస్టిఎస్ యాప్, పోషణ ట్రాకర్ అనేటివి 2 ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఏం చేశారంటే సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు అందరికీ పోషణ మాసం యొక్క అవగాహన కల్పించడానికి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఫస్ట్ సెంటర్ వైజ్ చేశారు, తర్వాత వార్డ్ వైజ్ చేశారు, లాస్ట్లో సెక్టార్ వైజ్ అంటే 25 మంది కేంద్రాలు కలిపి ఒక సెక్టార్ అంటారు. ఇక్కడ తల్లులందరినీ గ్యాదర్ చేసి అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడానికి సందర్భం. గర్భిణీ అని తెలిసిన వెంటనే గర్భిణీ స్త్రీ ఏం చేయాలి, అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. గవర్నమెంట్ దవాఖాన కన్నా ప్రైవేట్ దవాఖాన కన్నా మీ కుటుంబ సభ్యుల సలహా మేరకు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. ఎలాంటి మందులు 3 నెలల వరకు డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు కూడా వేసుకోవద్దు. గర్భిణీ అని తెలిసినప్పటి నుండి తాను సంతోషంగా ఉండటానికి కుటుంబ సభ్యులందరూ సహకరించాలని ఈ నెలంతా కార్యక్రమం భర్తలతోటి వంటల పోటీలు నిర్వహించడం, అదేవిధంగా అత్తమామలకు అవగాహన, హోమ్ విజిట్లు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. 3 నెలల తర్వాత 5వ నెలకు వచ్చిన తర్వాత టీటీ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. దాంతోపాటు మీ హెచ్పి పర్సెంటేజ్ ఎంత ఉన్నదని ప్రతి గర్భిణీ స్త్రీ, ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు, భర్త కానీ, అత్త కానీ, మామ కానీ అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే తన ఇంటికి వచ్చే మన్మడు కానీ మన్మరాలు కానీ మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ ఉండాలంటే గర్భిణీ స్త్రీ పుష్టిగా ఉండాలి. 10 నుంచి 12 కిలోల బరువు పెరగాలి, డబ్బులు పొదుపు వేసుకోవాలి, రోజు 2 గంటలు నిద్రపోవాలి. మళ్ళీ గర్భిణీ స్త్రీలు ఇంటి దగ్గర మీకు ఆహారం ఉన్నది, భోజనం చేస్తారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు అదనంగా ఎందుకు ఇస్తున్నారంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. 50% స్త్రీలు రక్తహీనతతోటి బాధపడుతున్నారు. రక్తహీనత అంటే ఏంది? హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ నార్మల్గా ఉన్న వాళ్ళకు 10 ఉండాలి, గర్భిణీ స్త్రీలకు 12 నుంచి 13 ఉండాలి. ఎక్కడ పోయి టెస్టులు చేయించుకునే 9 గ్రాములు, 10 గ్రాములు, 11, 10.5 ఇంతకంటే ఎక్కువ దాటలేరు. అందుకనే అంగన్వాడీ కేంద్రాల ద్వారా స్పాట్ ఫీడింగ్ అంటే వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళే వచ్చి తినాలి. ఇంటికి THR రూపకాలు ఇస్తే అది దుర్వినియోగం అవుతుంది. ఇంట్లో ఒక బిడ్డ ఉంటుంది, ఇప్పుడు ఈమె గర్భిణితో ఉంటుంది, ఆమె తినుకుంటా గుడ్డు ఒకటి తినలేదు కదా, పక్కకున్న బిడ్డకి ఇస్తే అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు మంచి ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేయమంటున్నారు. సంపూర్ణమైన భోజనం. ఒక పూట మీరు ఇంట్లో 3 పూటలు తినాలి, ఇక్కడ 1 పూట తినాలి. ఆ విధంగా రోజు 4 పూటలు మీరు తింటే పోషకాలు అనేవి మంచిగా మీకు లభ్యమై మా మెనూ చార్ట్ ప్రకారం అంగన్వాడీ కేంద్రంలో వంట చేస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. 7వ నెల వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఏదో ఒకరు అనేది కుటుంబ సభ్యులతోటి నిర్ణయించుకొని వీలైనంత మటుకు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. ఫస్ట్ కనపడలకు ఫస్ట్ పాలు పడతాయి, ఏ విధంగా ఇవ్వాలని తెలియదు. 7 నెలల నుంచి మా టీచర్లు ప్రతి ఒక్క తల్లికి హోమ్ విజిట్ చేస్తారు, లేదంటే మీరు భోజనం పడుతున్న సమయంలో మీకు చెప్తారు. అవన్నీ నియమాలు పాటిస్తే మంచి బిడ్డ పుడుతుంది. మీకు పోషకాహారం అంటే ఏంటి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్నాయి మీకు తెలియాలి. తక్కువ ఖర్చు అంటే ఏంటిది, పాలకూర మనకు చౌక దొరుకుతుంది కదా, పాలకూరలో ఐరన్ బాగుంటుంది. ఈ మెంతి కూర మీరు కాయలు అనుకుంటారు కానీ ఆకు వంట చేసుకోరు. ఆకు వంట చేసుకుంటే అలా కాల్షియం బాగుంటుంది. మా
డిస్టిక్లో సిరికొండ మండలంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో మొత్తం పిల్లలకు హెచ్బి టెస్ట్ చేయిస్తే 8 గ్రాములే ఉండే. అయితే ఆ డాక్టర్ స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చేస్తుండు, వాళ్ళ ఇంట్లో పెట్టుండు, సిరికొండలోనే ఉంటాడు హెచ్ఎం సార్. ఆ ఆకునంతా తెంపి కడిగి ఆరబెట్టి మంచిగా ఎండుమిరపకాయలు వేయించిపిచ్చి వంట మనుషులు ఉంటారు కదా సెంటర్ వంట చేయడానికి వాళ్ళతోటి ఇంత ఆకు మంచిగా శుభ్రం చేయించి ఆకు రోజు అన్నం తింటప్పుడు పిల్లలకు సాంబార్ వేస్తారు. సాంబార్ ఇంత కారం పొడి పెట్టు నంచుకు పిల్లలు అట్లా తింటే రక్తహీనత అనేది వితిన్ 3 monthsలో వాళ్ళకి 12 గ్రాములు పెరిగింది. వాళ్ళు హెచ్బి పర్సెంటేజ్ మనకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు 12 నుంచి 13 గ్రాములు ఉంటే అలసిపోము, తొందరగా అలసిపోము, ఆరోగ్యంగా ఉంటాం. మళ్ళా మనము ఏ పనులైనా చేసుకుంటాము. ఒకవేళ రక్తహీనత తక్కువ ఉంటే మెట్లెక్కితే మీకు దమ్ము వస్తుంది, చక్కెర వస్తుంది, టైంకు తినకపోతే గాబర్ గాబర్ అవుతుంది. ఆ విధంగా కాగవద్దు అంటే మునగాకు ప్రతిరోజు మీరు అందరూ వాడుకోవాలి. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి అనే వ్యాధి వస్తుంది. రేచీకటి అంటే ఏదోసారి విటమిన్ ఏ ద్రావణం ఇస్తారు. అది ఖచ్చితంగా ప్రతి బిడ్డ అంగన్వాడీ కేంద్రానికి వచ్చి వేయించుకోవాలి. 6 నెలలు 9 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఇస్తారు. ఒక్క డోసు హాఫ్ స్పూన్ వేస్తారు. 1 లక్ష యూనిట్ అంటారు, 1 lakh యూనిట్ అంటారు. సెకండ్ డోస్ను 2 lakhs యూనిట్ అంటారు. ఆ విధంగా ఒక తల్లి 9 యూనిట్లు పిల్లలకు ఖచ్చితంగా తాగిపిస్తే వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. విటమిన్ ఏ లోపిస్తే పొప్పడి పండు, మనము ఏం తినాలి, పొప్పడాకు తినాలి, పొప్పడి పండు తినాలి. పొప్పడి పండు, మళ్ళీ మామిడి పండు, గుడ్డు, పాలు, నువ్వులు, రాగులు ఇలాంటివి వాడితే మనకు విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. బి విటమిన్ లోపిస్తే ఆర్థబెరిబెరి, అనార్థబెరిబెరి అనే వ్యాధి వస్తుంది. దాని లక్షణాలు ఏంటంటే నరాల బలహీనత. ఒక స్పూన్ పట్టుకున్న కొంతమందికి మంచిగా ఉంటారు, అప్పటిదప్పుడే వాళ్ళ చేతి వణుకుతుంది, నరాల బలహీనత. వాటిని నివారించాలంటే మనము మిల్లెట్స్ అనేవి వాడాలి. మిల్లెట్స్ అంటే ఏంటి, కొర్రలు అనేవి అక్కడ డెమో పెట్టినాము చూడండి, అందుబాటులో ఉన్నాయి. కొర్రలు గవర్నమెంట్ 2023లో పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ప్రజలందరికీ అవగాహనగా మిల్లెట్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా అంగన్వాడీ ద్వారా తెలియపరచును. కొర్రలు తింటే మనకు నరాల బలహీనత అనేది తగ్గిపోతుంది. మళ్ళీ బీకాంప్లెక్స్ టాబ్లెట్లు వాడతారు కదా, ఆ టాబ్లెట్లు వాడే బదులు మీరు వంట చేసేటప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు కడగకుండా ఒక్కసారి కడిగి అట్టేసరి పెట్టుకోవాలి. గంజి తీయద్దు, పీల్చినది కన్నా అట్లా వేస్తే కూడా బి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సి విటమిన్ లోపిస్తే మనకు సర్కి అనే వ్యాధి వస్తుంది. సర్కి అంటే ఏంది, పెదవులు పలిగిపోతాయి, ఇట్లా జొల్లు కాడుతూ ఉంటుంది, నాలుక పచ్చబడిపోతుంది, ఎర్రగా కాకుండా తెల్లగా అవుతుంది. అట్లా ఉండద్దు అంటే మనం సి విటమిన్ ఉండే పోషకాలు తీసుకోవాలి. మన పోలియో లాంటివి వస్తాయి, అలా రావద్దు అంటే గర్భిణిగా ఉన్నప్పుడు ఇవన్నీ పోషక తీస్తే మనకు రోగాల నుంచి నివారణ కల్పిస్తాం. డి విటమిన్ అయిన తర్వాత బిడ్డకు వచ్చే చిక్కటి పాలు, జీడి పాలు అంటాం, ఆ పాలను తాగిపియాలి. బిడ్డకు టీకా తీరు ఆ చిక్కటి పాలు తాగిపించాలి. తర్వాత 6 నెలల వరకు నీళ్లు కానీ ఏమి తాగిపియద్దు. ఫస్ట్ వచ్చే పాలు పచ్చగా ఉంటాయి, బిడ్డ దాహం తీరుస్తుంది. తర్వాత వచ్చే పాలు కొంచెం చిక్కగా ఉంటాయి, పిల్లలకు ఆకలి తీర్చేటి. ఒక అరగంట ఏమైతే నీళ్ళు పైకి ఏంటి, సున్నం కిందికి ఇది దేవుడు ఇచ్చిన బలం. ఈ బాలం మన ప్యాకెట్ ఇస్తాం, దీంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయి అన్ని రాసి ఉంటాయి. మానవ పోషకాహారం అనేది ఇవ్వాలి. మీరు తల్లి పాలు ఇస్తే తల్లికి బిడ్డకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. గర్భసంచి పిల్ల పాలు తాగినప్పుడు గర్భసంచి సంకోచ వ్యాకోచమై గర్భసంచి స్థిరత్వమై మళ్ళీ గర్భం రావడానికి ఆస్కారం ఉండదు. అట్లనే రొమ్ము క్యాన్సర్ కానీ కడుపుకు సంబంధించిన క్యాన్సర్లు కానీ బిడ్డకు మనం పాలు ఇవ్వటం వల్ల తల్లికి ఈ వ్యాధులు అనేవి రావు. మళ్ళీ బిడ్డ, మీరు పైపాలు ఇచ్చిన బిడ్డను చూడండి, తల్లిపాలు ఇచ్చిన బిడ్డను చూడండి. తల్లిపాలు తాగిన బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. పొరపాటున వైరల్ ఫీవర్ కానీ జలుబు గిట్ట ఏది వచ్చినా తల్లిపాలు తాగిన వాళ్ళు తొందరగా కోలుకుంటారు. అదే పైపాలు తాగిన వాళ్ళు తొందరగా కోలుకోరు. అందుకే మనం వీలైనంత మటుకు దేవుడిచ్చిన పాలను సద్వినియోగం చేసుకోవాలి. అదే మనం బిడ్డకి ఇచ్చడం వల్ల బిడ్డ ఏమవుతుంది, మంచిగా ఎదుగుతుంది, హెల్తీ బేబీగా ఉంటుంది. ఇంటికి కూడా ఖర్చు అనేది ఉండదు. పాప అనారోగ్యానికి గురి అయితే మనం హాస్పిటల్ కొడితే ఆర్థికంగా వెనుకబడతాం, డబ్బులు పెట్టుకోవాలి. అవునా,
డబ్బులు పెట్టుకోవాలి, మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమస్యగా మారుతాయి. అట్లా కావద్దు అంటే మనం తక్కువ పోషకాలతో ఉన్నాయి వాడుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. అంగన్వాడీ కేంద్రంలో పాలు ఇస్తాం. మీరు గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి పాలే తాగాలి, ఛాయ్ తాగద్దు. గర్భిణీవతులు బాగుంటారు. అట్లా తాగకుండా మీరు ఉంటేనే సక్రమంగా ఈ యొక్క మేము అనుకున్న లక్ష్యం గవర్నమెంట్ ఏదైతే అనుకున్నారో తల్లి బిడ్డ క్షేమం కొరకే అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. కావున మీరందరూ చెప్పిన విషయాలు వినియోగించుకొని ఉపయోగించుకుంటారని మీ అందరికీ తెలియపరుస్తూ చర్యలు తీసుకుంటాం. చిరుధాన్యాలు కొర్రలలో నరాల బలహీనత ఉంటుంది. మన గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే మనం సజ్జలు తినాలి. గ్రేప్స్ మనం పచ్చి అంటే గ్రేప్స్ అంటాం, అవే ఎండినేమో ఎండు ద్రాక్షలు అంటాం. కిస్మిస్ తినాలి. కోటి కష్టాలు కూటి కోసమే. కాదు అదే కాళ్ళు చేతులు గుంజుతాయని అంటారు కదా, ఇవి తింటే రావు. ఎండు కూరలు, సజ్జలు, రాగులు లేవరా? రాగులు మీరు అందరు చూస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ తినాలి, తక్కువ ధరకే దొరుకుతాయి. ఈ అన్నం ఇంత తింటే మన కడుపు నిండుతుంది. ఇవి చిట్టెడు తింటే పిడికెడు తింటే దినమంతా కూడా మనం ఆకలి లేకుండా మంచిగా మనకు ఉన్న రోగాలన్నీ. కొంతమందికి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏ వ్యాధులు మన దారినే చేరవు ఈ మిల్లెట్స్ తింటే. అందుకనే ప్రభుత్వం వాళ్ళు మీ అందరికీ వీటి గురించి అవగాహన కల్పించమని చెప్పారు. నేనే నంబర్ అయితే అందరికి తెలుసు కదా, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా చదువు పరంగా కానీ ఇంకే రకంగా కానీ తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలకి ఒకవేళ తల్లిదండ్రులు భార్య భర్తలకి దత్తత కావాలనిపించినా లేదా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయని తెలిసినా కూడా 1099 నంబర్కి కాల్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఇక మహిళలకు సంబంధించి ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేధింపులు ఉంటాయి, గృహహింస వేధింపులు ఉన్నట్లయితే ఇంకా ఏ రకమైన హింస ఉన్నా కూడా ఆ మహిళలు 181 నంబర్కి కాల్ చేయాలి. 181 అదైతే గుర్తుంచుకోండి. సరేనా? అంగన్వాడీ సెంటర్లో శ్రీమంతాలు అనే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు మా మేడం వచ్చిన తర్వాత పేర్లు ఇచ్చిండ్రు, వాళ్ళ 5గురికి చేస్తాం. అలాగే అన్నప్రసన్న కార్యక్రమం చేస్తాం. మేము బాలామృతం ఇస్తాం కదా, అది మీరు ఇంట్లో పెట్టడానికి వెనక ముందా ఎట్లా పెట్టాలి ఏందని ఫస్ట్ సారి రెండో కాన్పులకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫస్ట్ కాన్పులకు తెలియదు కనుక అంగన్వాడీ సెంటర్లో అన్నప్రసన్న కార్యక్రమం చేసి బిడ్డలకు ఒక కటోరీ ఒక చెంచా సపరేట్ పెట్టాలి. ఎప్పుడు కూడా ఫుడ్ పెట్టినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, గిన్నె శుభ్రంగా కడగాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. తినే వాటి మీద ఎప్పుడు మూతలు పెట్టాలి. మూతలు పెట్టి పిల్లలకు మనం ఆ విధంగా పెడితే ఉప్పు మాది తయారు చేసి ఇస్తాం. ఈ బాలామృతం ప్లేస్ అనేది షామ్మ పిల్లలకు ఇస్తాం. ఈ బాలామృతం ప్లేస్ అందరికీ ఇవ్వమమ్మ. బలహీనంగా పిల్లలను అందరినీ బరువులు తీస్తారు అంగన్వాడీ టీచర్లు. బరువులు తీసిన తర్వాత నార్మల్ అంటే పచ్చ కలర్ ఆకుపచ్చ రంగులో ఉంటారు. తర్వాత మ్యామ్ అంటే ఎల్లో కలర్లో ఉంటారు. శ్యామ్ అంటే ఆరెంజ్ కలర్లో ఉంటారు. ఆరెంజ్ రంగులో వచ్చిన పిల్లలకి ఇది బాలామృతం ప్లస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫుడ్ ఇది డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వము. టీచర్లు ఏం చేస్తారు, బరువులు తీసిన తర్వాత अमल से औरत पल्ली पट्टी तिल के लड्डा और दूध अंडा गोश्त पालक की भाजी सब जरूरी खाना। क्या करते खा रहे काहे हो रहे नहीं खाते नहीं खा जा रहा बोलते। आप कितना खाता हो उतना खाओ, कितना बाहर जाता उतना जाता, नहीं तो हमको कितना लगता उतना लगता। जरूरी अमल से रहे हो हमारा आंगनबाड़ी सेंटर में आके नामा लिखा लेना। दूध अंडा खाना देते, यहाँ आके खा के जाना। 8 दिन 2 बार को कच्चा दूध नहीं देते, कच्चा अंडा नहीं देते, उबाले से देते। आपको बेड रेस्ट चाहिए तो हमारा आंगनबाड़ी सेंटर में ALS कमेटी बोल के 11 आदमी के साथ एक कमेटी रहता। वो कमेटी के ऊपर एवरी 1 तारीख को कमेटी के मीटिंग रहता। जब उन्होंने बोलते रेशमा
अमल से है। इनको हम घर को तोशा देते, बोलते लेके घर को तोशा देते, मतलब किसको भी नहीं देते कच्चा। 1000 days बोलते अम्म 1000 days అంటే గర్భిణీ స్త్రీ నెల తప్పినప్పటి నుంచి కాన్పై వరకు 270 days 270 రోజులు, తర్వాత ఒక్క సంవత్సరం 365 రోజులు, రెండవ సంవత్సరం 365, మొత్తం కలిపితే 1000 days అయితే ఇవి 270 అవి 730, మొత్తం కలిపి 1000 days. ముఖ్యంగా కాన్పైన పిల్లల కన్నా 6 నెలల పాలు ఇచ్చినామని కాదు, ఒక్క సంవత్సరం లోపు పిల్లలు అనారోగ్యానికి గురి అవుతారు. అది కాకుండా చూడాలంటే మళ్ళీ మనము పిల్లలతో ఎక్కువ మాట్లాడాలి. టీవీలు చూపించద్దు, ఫోన్లు ఇవ్వద్దమ్మా. ఫోన్లు ఇస్తే పిల్లలకు మాటలు రావు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలకు 90% మెదడు అనేది అభివృద్ధి చెందుతుంది. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల లోపు 90% బ్రెయిన్ అనేది ఎదుగుతుంది. మనం పిల్లలతో ఎక్కువ మాట్లాడాలి. పిల్లలకి ఏం తెలుసు, 6 నెలల పిల్లలు మనం ఎటువంటి చూస్తారు, మైండ్ వాళ్ళు తెలుసు కదా. పుట్టగానే పిల్లలు తండ్రిని గుర్తుపడతారు. కొన్ని రోజులైనా అమ్మమ్మను నానమ్మను గుర్తుపడతారు. 3 నెలలు అయిందంటే పిల్లలు ఏం చేస్తారు, ఇటు అటు మలుపుతారు. అన్నప్పుడు బరువెంతులు. పుట్టినప్పుడు ఆరోగ్యమైన బిడ్డ 2.5 కిలోల నుంచి 3 కేజీలు ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్, కమ్జోరీ బచ్చే బట్టి పోతుంది. కమ్జోరీ బచ్చేకు ఏ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫుడ్ సూపర్వైజర్ ఫీడింగ్ అనేది ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రానికి ఖాళీ ప్యాకెట్ తెచ్చియాలి. మళ్ళీ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ప్రతి బిడ్డ వయసు ఎంత ఉన్నదని అంగన్వాడీ కేంద్రాల్లో ఎత్తులు బరువులు చూసుకోవాలి. ఆ బచ్చాకు పడాలి. 10 మంది ఉంటాం. మేడం మా బాస్ మేడం గారి పేరు సౌందర్య గారు, శ్రీమతి సౌందర్య గారు. ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు పోషణ మాసం కార్యక్రమం సందర్భంగా సమావేశం అయ్యాము. అవునా, ఇందాక మేడం చెప్పినట్టున్నారు కదా. సో మాసం నెల రోజుల పాటు ఈ పోషణకు సంబంధించిన కార్యక్రమాలు అనేటివి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. అవునా, సో మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పోషకాహారం తిననప్పుడే మనకు అన్ని కూడా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆకుకూరలు, కూరగాయలు, అట్లనే చిరుధాన్యాలు, పండ్లు అవన్నీ ఉండే విధంగా చూసుకోవాలి. అవన్నీ తీసుకున్నప్పుడే మనకు సంపూర్ణ పోషకాహారం అనేది లభిస్తుంది. సో సంపూర్ణంగా అవి లభించినప్పుడే మన ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది అన్నమాట, ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి మునగాకు. ఎంతమంది ఇంట్లో వంట చేసుకుంటారు ఈ మునగాకు? అంగన్వాడీ టీచర్స్ కాకుండా బెనిఫిషరీస్ చేసుకుంటారా, వాడతారా? చేస్తారా? మీరు చేస్తే మంచిదే, సంతోషం. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేదు మునగాకు తింటారు అని కూడా. ఎందుకంటే మనం మునక్కాయలు యూజ్ చేస్తాం కానీ మునగాకు యూజ్ చేయం. అవునా, ఇప్పుడు బచ్చలి కూర మనకు అసలు ఎక్కువగా అనిపించట్లేదు కానీ బచ్చల కూర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అందులో కూడా ఐరన్ మంచిగా సమృద్ధిగా ఉంటుంది. సో ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు మంచి పోషక పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలి. పోషకాలు అంటే మనం ఏదో వర్డ్ కాదు, మనం తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్స్, పప్పులు ఇవన్నీ కూడా ప్రతిరోజు సమపాలనలో ఉండే విధంగా చూసుకోవాలి అందరూ కూడా. అప్పుడే మన ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. ఇక్కడ మనకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆహారాన్ని ప్రతి ఒక్కరు కూడా అమ్మ వినండి, కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి అందించడం జరుగుతుంది. మిల్క్ ద్వారా కాల్షియం అందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీ, లాక్టేటింగ్ మదర్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా మీరు మాత్రమే తినాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిల్లెట్స్ ఉన్నాయి చూడండి. ఈ మిల్లెట్స్ అనేటివి మనం ఇప్పుడు వింటున్నాము అని అనుకుంటున్నాం కానీ మన పూర్వీకులు ఇవన్నీ తినే ఆరోగ్యంగా ఉన్నారు. సో మిల్లెట్స్లో ఇవనే కాదు, మనకు తెలిసిన రకం ఏంటి, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి జనరల్గా మనం యూజ్ చేస్తాం. అవునా, జొన్న రొట్టె అయితే వేసుకుంటాం కదా, ప్రతి ఒక్కరు జొన్న రొట్టె తింటారు కదా ఆరోగ్యానికి మంచిదని. సో ఇవన్నీ అంటే మన ప్రతిరోజు ఆహారంలో ఒక పూట అయినా కనీసం ఈ చిరుధాన్యాలు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఎందుకు మనం రైస్ ఎందుకు ఎక్కువ తీసుకోవద్దు, రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మళ్ళీ ఎందుకు అంటే మనం ఇప్పుడు ఎక్కువగా పాలిష్డ్ రైస్ యూజ్ చేస్తున్నాం. అవునా,
ఇంతకుముందు దంపుడు బియ్యం కానీ లేకపోతే బ్రౌన్ రైస్ కానీ లేదంటే అన్పాలిష్డ్ రైస్ కానీ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, మనం వైట్గా ఉంటే మనకు నచ్చుతుంది, అదే పొడి పొడిగా ఉంటే నచ్చుతుంది. కాబట్టి మంచిగా పాలిష్డ్ రైస్ గంజి వార్చి వంట చేసుకుంటాం. దానివల్ల మనకు పోషకాలు అందుతాయా? పాలిష్ చేయడం వల్ల సగం వెళ్ళిపోతాయి, గంజి వార్చడం వల్ల ఇంకా సగం వెళ్ళిపోతాయి. కాబట్టి సంపూర్ణంగా మనకు రావు. అట్లనే ఓన్లీ రైస్ తీసుకోవడం ద్వారా మనకు సంపూర్ణ పోషకాలు అందాయి. కాబట్టి ప్రతిరోజు ఇవన్నీ భాగమయ్యేటట్టు చూసుకోవాలి. ఒకటి, మనకు 3 వైట్స్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఎక్కువగా 3 వైట్స్ అని అంటాము. వైట్ కలర్లో రైస్ ఇందాక చెప్తున్నాం కదా, రైస్తో పాటు సాల్ట్ షుగర్ కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు మనం ఆరోగ్యం మంచిగా ఉండాలంటే. సో సాల్ట్ చాలా మందికి పైనుంచి వేసుకునే అలవాటు ఉంటుంది, తక్కువ ఉంది అని చెప్పేసి అట్లా వేసుకోవద్దు, అది కండరాలకు మంచిది కాదనమాట. సో షుగర్ ఇప్పుడు చిన్న ఏజ్లోనే డయాబెటిక్ ఎంతమందికి వస్తుంది, చాలా మంది మనం చూస్తున్నాము. సో ఆ షుగర్స్ అనేటివి కూడా మంచివి కాదు. కాబట్టి చిన్న వయసు నుంచి వ్యాయామం ప్రతిరోజు చేసుకుంటూ మంచి పోషక పదార్థాలు మనం తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మన పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కదా. సో మనం ఏదో బయటకు వెళ్ళి అన్నీ కొనుక్కోవాలని కాదు, మన ఇంట్లో దొరికేటివే చిన్న చిన్నవి పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా, కొబ్బరి కూడా మంచిది కదా, అట్లనే బెల్లం, ఇవన్నీ చిన్న చిన్నవే కానీ అవన్నీ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి మంచి ఐరన్ కూడా లభిస్తుంది. సో ఇది మీ ఇంట్లో ఉన్న అడాలసెంట్ గర్ల్స్కి, పిల్లలకి చిన్న వయసు నుంచి అలవాటు చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదో చిన్నతనం నుంచే బయట ఫుడ్కి అలవాటు అయిన తర్వాత మనకి ఇలాంటి అన్నీ కూడా నచ్చాయన్నా. కొబ్బరి తినమంటే తినరు, పల్లీలు తినమంటే తినరు, పల్లి పట్టి తినమంటే పిల్లలకు అందించే విధంగా ప్రతి ఒక్క తల్లి చూసుకోవాలి. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. బేబీ పుట్టగానే కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఇవ్వడం లేదు. బట్ ఆ కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అన్నది కూడా ప్రతి ఒక్క తల్లికి తెలియాలి. మీరు ముందుగానే, అంటే మనం సిజేరియన్ అయితే మనం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటాం కాబట్టి మీకు తోడుగా ఎవరు వస్తారో వాళ్ళకి చెప్పైనా సరే బేబీ పుట్టగానే ఖచ్చితంగా ఫస్ట్ 1 అవర్లో తల్లి నుంచి బిడ్డకు మురుపాలు అందించే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే అది రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ పాలల్లో. పిల్లలకు ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. కాబట్టి ఖచ్చితంగా మురుపాలు అందించాలి పుట్టిన గంట లోపల. ఆ తర్వాత 6 నెలల వరకు కూడా తల్లిపాలే అందించే విధంగా చూసుకోవాలి. బాటిల్ ఫీడింగ్, ఫార్ములా మిల్క్, ఏ మిల్క్ కూడా యూజ్ చేయొద్దు. ఆ తర్వాత అనుబంధ పోషకాహారం 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు. అమ్మ వినండి, ఇక్కడ ఉంది చూడండి, మనం సెర్లాక్ యూజ్ చేస్తాం కదా, సెర్లాక్కి ఆల్టర్నేట్గా మనకు ప్రభుత్వం ఏమందిస్తుంది, బాలామృతం అందిస్తుంది. ఈ బాలామృతంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ అంటే ఉగ్గులాగానే చేసి పెట్టాలని లేదు. కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి లడ్డు లాగా చేయొచ్చు, కేక్ లాగా చేయొచ్చు, బిస్కెట్స్ లాగా చేయొచ్చు. కొంతమంది దోశ పిండిలో వేసుకుంటారు, ఇడ్లీ పిండిలో వేసుకుంటారు. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని అంటే ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దు. దీంట్లో ఏమేమి పోషక విలువలు ఉన్నాయో మీకు ఇచ్చే ప్యాకెట్ వెనకాల ప్రతి ఒక్కరి ఇందులో ఏమున్నాయో కూడా చదవండి, తెలుస్తుంది మీకు. సో మనకి ఇచ్చిన దాన్ని ఫ్రీగా వచ్చింది ఏదైనా సరే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే దాన్ని యూజ్ చేయాలని అనిపించదు మెయిన్గా. అట్లా అని కాకుండా మనకు సో ప్రతి ఒక్క తల్లి అంటే బిడ్డ మీద ప్రతి వీక్ అంతా స్పెండ్ చేయలేదు అన్న ఉద్దేశంతో మంచి పోషక విలువలతో కూడిన ఆహారం మనకు ప్రభుత్వం ఫ్రీగా అందిస్తుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇందులోనే మనకు వీక్గా ఉన్న పిల్లల కోసం మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల బరువుల ఎత్తులు కూర్చోడం జరుగుతుంది. సో అందులో దాన్ని బట్టి వయసుకు తగ్గ ఎత్తుకు తగిన బరువు అనేది లేని పిల్లలకు ఈ బాలామృతం ప్లస్ అనేది అందిస్తున్నాం మనం శామ్ మ్యామ్ పిల్లల కోసము. ఇందులో ఇంకా అడిషనల్ పోషక విలువలు ఉంటాయి. సో ఇక్కడ మీకు చదివితే తెలుస్తుంది తీసుకునే వాళ్ళు. కాబట్టి ఈ బాలామృతం ప్లస్ని
ప్రతి ఒక్క మదర్ సద్వినియోగం చేసుకోవాలి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మన అంగన్వాడీ టీచర్స్ కూడా ఇట్లా చేసుకోవాలి అని కూడా మీకు వివరించడం జరుగుతుంది అవేర్నెస్. అట్లనే 3 to 6 పిల్లల కోసం కూడా మీరు ఇక్కడ చూడండి, అంగన్వాడీ కేంద్రాలలో మంచిగా కలర్ఫుల్గా వాళ్ళు అంటే వేస్ట్ మెటీరియల్తోని లేకపోతే ఇంకా చార్ట్స్తో అవి ఉంటారు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా
పిల్లలు బాలింతలు మహిళలు పోషణ లోపం నుంచి విముక్తి చేస్తున్నాను ఆరోగ్యవంతులను చేస్తానని పాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా సరైన పోషణ సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ ప్రతి ఇల్లు బడి పల్లె వాడు మోగేలా చేస్తాను. సోదరి మండలను పిల్లలకు సంపూర్ణ ఆరోగ్య జీవితాలను సార్థకం చేసుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ. మాసం సందర్భంగా ఈరోజు చంద్రశేఖర్ కాలనీ సెక్టార్లోని చంద్రశేఖర్ కాలనీ 3 అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్లో మనము పోషణ మాసం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో గర్భవతులు బాలింతలు అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ టీచర్లు హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఆశా వర్కర్స్ సూపర్వైజర్స్ అలాగే అంగన్వాడీ సూపర్వైజర్స్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనము ఈ రోజుల ప్రాధాన్యత గురించి అలాగే తల్లిపాల ప్రాముఖ్యతపై బెనిఫిషరీస్ అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ పోషణ మాసం సందర్భంగా తల్లులు పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి పోషకాహార పద్ధతుల గురించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించారు.